నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, ప్రస్తుతం కేతిరెడ్డి వైసీపీ నేత ఎంత వైరల్ గా మారారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూటమికి సపోర్ట్ గా మాట్లాడుతూ వీడియో పెట్టారు. అందులో ఇంకొక మాట, ఒక వార్త బయటకు వస్తుంది. ఏంటంటే కేతిరెడ్డి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అని చెప్పేసి, అండ్ పవన్ కళ్యాణ్తో అనవసరంగా పెట్టుకున్నారు జగన్ అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? నిజంగానే అనవసరంగా పెట్టుకున్నారంటారా? ఒక 1 minute అతని గురించి ఏంటంటే, అతను ఫ్రెండ్ కమ్ పార్ట్నర్ ఒక సినిమాలో. ఫాదర్ సూర్యప్రతాప్ రెడ్డి అంటారు, సూర్యుడు అంటారు. అతను చంపేశారు. అతనికి అపోజిషన్ పార్టీ ఎవరు అక్కడ, దివాకర్ రెడ్డి అండ్ పార్టీ. ఇతను యాక్చువల్గా అయిన మన్నాడు నుంచి ఎలక్షన్ అయ్యాడు. అతను ఫాదర్ పోయినప్పుడు కుర్రోడు. తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎవరు అతనికి వైఎస్ రాజశేఖర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు మన శ్రీనగర్ కాలనీలో ఉండేటప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఆవిడ పక్కన ఇల్లు తీసి ఇచ్చేటి ప్రొటెక్షన్ కోసం ఈ అబ్బాయికి, ఇంకా కుర్రోడు అప్పటికి. తర్వాత అయ్యాడు, 1 or 2 times అయ్యాడు. కాబట్టి అతను ప్రజలకి సేవ చేస్తున్నట్టుగా అనిపించుకోవాలని ఎలక్ట్ అయిన మన్నాడి నుంచి లాస్ట్ వరకు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. అవి కొంత అడ్వర్స్ కూడా అయినాయి. కొంత మంచి జరుగుద్ది, కొంతమందికి నొప్పి కలిగిన వాళ్ళకి బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్లో వెళ్ళి అడుగుతాడు, అలాగా అన్నీ అడుగుతూ ఉండేవాడు. బాగానే వచ్చింది. ఈ రియలైజేషన్ జగన్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళకి రాలేదు. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాదు. ఎందుకు వస్తే కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అందరికీ. మేము చెప్పింది వేదం అన్నట్టుగా. ఇతను అక్కడ ప్రభాకర్ రెడ్డికి, ఎవరికి మన వాళ్ళ బ్రదర్ దివాకర్ రెడ్డి, ఇలా ఎవరు కూడా కేర్ చేయలేదు. వాళ్ళు అక్కడ స్ట్రాంగ్, యాక్చువల్ కూడా వాళ్ళు కూడా అక్కడ వలస వెళ్ళిన వాళ్ళు యాక్చువల్ కదా. సో పరిటాల రవి వీళ్ళంతా ఈ ఫ్రాక్షన్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు. పరిటాల రవి ఈజ్ ఎ కమ్మ, వీళ్ళు రెడ్డిలు. సో వీళ్ళ ఫాదర్కి పడేది కాదు, కేతిరెడ్డి వాళ్ళ ఫాదర్కి పడేది కాదు. అది అలా జరిగింది. పాపం లాస్ట్లో అతను ఇంకా రౌడీజం మానుకుని, ఈ ఫ్రాక్షనిజం మానుకుని అంతా ఉన్న టైంలో అది ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు స్టేషన్లో కారం వేసి నరికేశారు ఎవరు, వీళ్ళ ఫాదర్ని. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, బికాజ్ నాకు నేనంటే బాగా ఇష్టపడేవాడు అతను. నా సినిమాలో పార్ట్నర్గా ఉంటానంటే, పార్ట్నర్ వద్దులే ఫైనాన్సర్గా ఉండు అని చెప్పేసి ఒక సినిమాకి 95లో పెట్టి తన డబ్బులు తిరిగి ఇస్తాం అనమాట. ఎందుకంటే పార్ట్నర్స్ కూడా నష్టపోయాడనుకోండి, నాతో పాటు నష్టం అవసరం పంచుకోవాలి కదా. అది వద్దని చెప్పేసి ఇంకొక 2-3 ఫ్రెండ్స్, ఎందుకులే మీరు ఫైనాన్సర్గానే ఉండమనండి అని, వాళ్ళ ఊరు వాళ్ళే ఎవరైతే మంచివాళ్ళు వాళ్ళు అన్నారు. ఇంకా నేను పిలిచి నీకు ఎవరన్నా చెప్పారా అని కూడా అన్నాడు. ఏం లేదన్నా లేదంటే చాలా మంచివాడు అతను. యాక్చువల్లీ హైదరాబాద్ మెడ్రాస్ వచ్చినప్పుడల్లా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేవాడు అనమాట. మహాలక్ష్మి క్లబ్లో ప్యాకెట్ ఆడుకుంటూ వచ్చేవాడు. అప్పుడు కుర్రోడు ఇతను. సో ఇతను అయిన తర్వాత కూడా ఒకసారి కలిసాడు. నేను సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాడిని వైఎస్ఆర్ మీద ఫిల్మ్ చేస్తున్నప్పుడు. అక్కడ హోమ్ మినిస్టర్ ఆవిడ, కాంగ్రెస్లో మంచి పోస్ట్ ఇచ్చారు ఆవిడకి. ఆ విధంగా పరిచయం ఈ అబ్బాయి ఒకసారి ఇంకా బాగా కుర్రోడుగా ఉన్నప్పుడు యాక్చువల్గా. సో తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించడంలో చాలా ముందు అడుగు వేసి చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. మొత్తం అందరికీ తెలుసు, ఆంధ్రాలో ఇంక్లూడింగ్ జగన్ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసేవారు. కాకపోతే ఏంటంటే ఒక పక్కన డ్యామేజ్ జరిగిపోతూ ఉంది బికాజ్ ఆఫ్ జగన్స్ లెక్కర్లో ఉన్న బ్యాడ్. అటు దివాకర్ రెడ్డి వాళ్ళని కూడా ఊపిరి జలుపుకోకుండా బ్యాడ్ చేశాడు. మరి అలా అక్కడ టాల్ లీడర్స్ పెద్దిరెడ్డిని పెట్టుకుని పెద్దిరెడ్డికి ఎక్కువ వచ్చేటట్టు చేయడంలో ఇతర మట్టుకు అందులో కల్పించుకోవాడు కాదు. కానీ బట్ ప్రజల యొక్క సంక్షేమం కోరటంలో, ధర్మవరంలో ఇంత అలాగే ఎవరు చేయలేదు. మరి చాలా బాగా చేసేవాడు. ఇప్పుడు ఈ విధంగా పవన్ కళ్యాణ్కి బ్యాడ్ అయ్యేటట్టుగా టికెట్లు ఇలా రేట్లు తగ్గించడం, అవి చేయడం అన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు పవర్లో ఉన్నప్పుడు అంటే నేను వెంటనే కట్ చేశాను జగన్. ఇప్పుడు ఏంటి, వేరే దారి లేదు, ఎవరి దారి వాళ్ళు వెతుక్కున్నారు. ఇప్పుడు ఏదో విధంగా కూటమితో మంచిగా ఉండేట్టుగా ఉంటే కొంచెం పవన్ కళ్యాణ్ ఒక ఫిల్మ్ స్టార్ కాబట్టి మళ్ళీ అతను ఒక పబ్లిసిటీలోకి, ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అవటం గురించి అతను యంగ్ ఫెలో కదా, అతను ప్లాన్ చేస్తున్నాడు యాక్చువల్గాను. అవన్నీ ఓకే, రాజకీయంలో ఏది పర్మనెంట్ కదా. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొడుకు తిట్టుకున్నారు కూడా కదా, మోడీని కూడా అన్నాడని చెప్పాను కదా. అంటే అస్తమానం అంటుంటే మనం ఏదో మర్చిపోయి నువ్వు గుర్తు చేస్తున్నావు అన్నట్టుగా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు బహుశా. అదంతే, నేను అంతే. మరి నేను అన్నీ కరెక్ట్గా అన్నీ చెప్తాను. కలిసిపోయారు కదా అని చెప్పేసి పర్మనెంట్గా ఎలా కలిసి ఉంటారని గ్యారంటీ ఏంటి? చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. ఎవరు పెట్టారు? బీజేపీ పెట్టింది.
వీళ్ళు ఒక్కళ్ళు పెట్టలేరు కదా, సిఈడిని తీసుకుని జగన్ కేసీఆర్ అందరూ కలిసి పెట్టారు. అయ్యో ఇలా కాదు, డెఫినెట్గా అతను రిలీజ్ చేస్తే మంచిదని ఒక 70-80 రోజుల తర్వాత రిలీజ్ చేసి అతను మళ్ళీ వాళ్ళు చేర్చుకుని ఒక కూటమి పెట్టి గెలిచి జగన్ దెబ్బేశారు. ఇప్పుడు జగన్ కూడా పూర్తిగా దెబ్బ వేయలేరు, బికాస్ వాళ్ళకి అక్కడ 11 సీట్లు ప్లస్ 4 సీట్లు ఉన్నాయి కాబట్టి వెంటనే దెబ్బయ్యారు. సో అక్కడ ఇతను జనపథ్లోకి వెళ్ళి ధర్నాలు చేస్తున్న టైంలో కూడా ఇతనికి ఫేవరబుల్గానే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, బికాజ్ ఇతని అవసరం ఇంకా ఉంది కాబట్టి. ఓ పక్కన షర్మిల నాయిస్ చేసినా కూడా ఈ సందర్భంలో వాళ్ళు ఎవరికాళ్ళే దే ట్రైంగ్ టు సేవ్ దర్ స్కిన్ అని గమనించి ఇప్పుడైనా మనం కొంచెం వేరే పక్కకు మూవ్ అయితే బెటర్ అని ఫౌండేషన్ వేస్తున్నాడు అనమాట మనోడు. ఈ కేతిరెడ్డి అన్న అతను ఎలా ఫౌండేషన్ చేస్తున్నాడు, మన పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగింది, అలా జరిగింది అని అందరికీ తెలుసు. మరి అప్పుడు చెప్పాలి, కానీ అవేం పనికిరావు. ఇప్పుడు చెప్పినా పర్లేదు, కొంతకాలం పోయేటప్పటికి మేబీ కలిసిపోవచ్చు కూటమిలో. అదే జరుగుద్ది యాక్చువల్గా. వీళ్ళంతా జంపు చేయాలని కదా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వెళ్ళిపోయాడు, వాళ్ళు మామగారు పార్టీ కాబట్టి. సో ఏది పర్మనెంట్ కాదు సినిమా ఫీల్డ్లోను, పాలిటిక్స్లో. ఎనీబడి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీబడి కెన్ కమ్ ఆన్ ఎయిదర్ సైడ్. ఇప్పుడు బ్రహ్మాండమైన దాంట్లో గెలిచారు ఇక్కడ కేసీఆర్ వాళ్ళను, అందులోంచి ఇందులో జంప్ చేశారు కదా, చేసి బీఆర్ ఇదిలో కాంగ్రెస్లో గెలిచినట్టుగానే మాట్లాడేస్తున్నారు. సో వాళ్ళు కూడా నాయిస్ ఏదో పాయింట్ పట్టుకుని నాయిస్ చేస్తూ ఉంటారు. ఇది మామూలు ఇది. సో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమా వాడు కాబట్టి అలా కాకపోయినా కూడా చాలామంది కుర్రోళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బట్ ఆ ఏరియాలో మటుకు బాలకృష్ణగా ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. సీటెడ్ అంటాం ఆ ఏరియాని. నైజాం అంటే ఇది, ఓకే, నైజాంకి చిరంజీవి. అక్కడ బాలకృష్ణకి ఒకే ఒక చోట బాగా ఫ్యాన్స్ ఉన్నది సీటెడ్. కర్నూలు, కడప, గుంటూరు ఏం పర్లేదు, మళ్ళీ నామినల్ గుంటూరు ఏం లేదు కానీ గుంటూరుకి అమ్మాస్ ఉన్నారు అంతే. కానీ బాలకృష్ణ సినిమా ఎక్కువ రేటుకి అమ్ముడయ్యేది సీడెడ్. ఇప్పటికి కూడా చిరంజీవి సినిమా కంటే ఎక్కువ అమ్ముడయ్యేది బాలకృష్ణదే. అక్కడ మరి అతుకునే ఆ పక్కనే కదా నిలబడ్డాడు ఇతను కూడా వెళ్ళి. దానికి దగ్గరలో వాళ్ళ ఫాదర్కి బాగా ఫేవరబుల్ హిందూపురమా దాని ఏదో ఉంటుంది కదా. సో అది అక్కడ వాళ్ళని ఎవరు షేక్ చేయలేరు. ప్లస్ ఏమో అతనికి ఫ్యానిజం చాలా ఎక్కువ ఉంది అక్కడ. మనవాడు అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు, ఏం మాటగా మాట్లాడుకోవాలంటే బాలకృష్ణ ఆడెవడో ఫ్యాన్స్ చేస్తే అని కొట్టడం. అవి మానవ పుట్టుకతో వచ్చిన బుద్ధులు అప్పుడమే వెళ్ళిపోయే వరకు మానవ. ఎంత ఎన్ని చేయి మారడు, కుక్కదోక వంకరలాగా ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోవడం మంచిది, ఇప్పటికైనా మన ఫౌండేషన్ వేయడం మంచిది అని కేతిరెడ్డి అబ్బాయి అనుకుని చేస్తున్న ఒక ట్రిక్. ఏమి లేదు ఇందులో. ఇప్పుడు ఇంకెందుకంటే పొట్ల గింజలో బియ్యం గింజ తప్పితే అలా వేయడం వల్ల ఏంటి, కనీసం ఇప్పుడు సడన్గా చంద్రబాబు నాయుడు గురించి బాగా మాట్లాడలేడు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు వీళ్ళకి పెద్ద అగెయిన్స్ట్ కాదు, సూర్యప్రతాప్ రెడ్డికి వాళ్ళకి కూడా ఒకప్పుడు అగెయిన్స్ట్ అవుతుంది తెలిసి వైఎస్ రాజశేఖర తరపుకి వెళ్ళిపోయాడు వీళ్ళ ఫాదర్. ఇంకా అప్పటి నుంచి ఆయనే కాపాడుతూ వచ్చేటాడు ఫ్రమ్ దివాకర్ రెడ్డి అండ్ ప్రభాకర్ రెడ్డి. వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ అక్కడ, డబ్బున్న వాళ్ళు. సో వాళ్ళ నుంచి కాపాడడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ అబ్బాయిని సబితా రెడ్డి పక్కన పెట్టాడు, ఇల్లు అతికి తీసుకుని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తర్వాత ఆయన పోయారు, ఇతను కొంచెం మెచ్యూరిటీ వచ్చాడు. తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి ఊళ్ళో ఉన్న వాళ్ళకి సేవ చేయడం కంటే ఎక్కువేడు అనుకున్నాడు. చాలా బాగా చేశాడు. ప్రతిరోజు ఇదే పని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీధుల ఆ కాన్స్టిట్యున్సీ అంతా తిరుగుతూ అంతా చాలా బాగా చేసుకుంటూ వచ్చాడు అనమాట. ఇప్పుడు ఫిల్మ్ స్టార్ కాబట్టి చాలా ఎక్కువ మెజారిటీతో గెలిచి అన్ని సీట్లు గెలుచుకున్న పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో ఏ స్టార్ వేర్ హీ గెట్స్ సో మచ్ ఆఫ్ గ్యాదరింగ్. ఇంత ఫ్యానిజం ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇండియాలో. ఒక రీజనల్ స్టార్ ఇంత ఎక్కువ ఇమేజ్ ఉన్నవాడు ఇతను ఒకటే. సో ఇప్పుడు ఇతని ద్వారా వెళ్తేనే కరెక్టు, ఎలాగ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళలేడు. సో అలా కలర్స్ మార్చేది దివాకర్ రెడ్డి వాళ్ళను. వాళ్ళకి బస్సులు కాంట్రాక్టులు, గన్నులు కాంట్రాక్టులు జరగాలి కాబట్టి అలా వెళ్తాడు. అది మామూలు అందరూ చేసే పని. అది రూలింగ్ పార్టీ కదా, అయినా కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఓపెన్గా మాట్లాడే టైప్, కొంచెం డేర్ డెవిల్స్ తెలుసు కదా. నా రికార్డింగ్ ఆడియో ఓపెనింగ్ కూడా వచ్చాడు, దివాకర్ రెడ్డి గారు వచ్చాడు, రోస గారు కూడా వచ్చాడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. సో కేతిరెడ్డి వేసి ఫౌండేషన్ ఒక విధంగా స్ట్రాంగ్గా ఉండాలని ఒక ఫిల్మ్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నాడు.